వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్. సో ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే డెసిమల్స్ అనే చాప్టర్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సపోర్ట్ వస్తుంది అండ్ ఇంకొక పాయింట్, ఈ క్లాస్ లో చెప్పే ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్ మొత్తం స్టార్స్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ స్టార్స్ పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకోవాలి. స్టార్ట్ చేయండి. కన్వర్ట్. సో కన్వర్ట్ అంటే ఏంటి? కన్వర్ట్ అంటే ఏంటి? చేంజ్ చేయడం, మార్చడం. ఏంటండి కన్వర్ట్ అంటే ఏంటి? టు చేంజ్, చేంజ్ చేయాలి, మార్చాలి. దేని మార్చాలి? కన్వర్ట్ ఫాలోయింగ్ డెసిమల్. ఫాలోయింగ్ అంటే ఏంటి? క్రింది ఇచ్చింది. ఏంటండి ఫాలోయింగ్ అంటే ఏంటి? క్రింద ఇచ్చిన. సో కన్వర్ట్ చేయండి, చేంజ్ చేయండి, మార్చండి. దేన్ని? క్రింద ఇచ్చిన డెసిమల్ ని. ఇవ్వండి, కింద మనకు డెసిమల్ వాల్యూ ఇచ్చారు కదా, కింద మనకు ఒక దశాంశ విలువ ఇచ్చారు కదా, ఈ డెసిమల్ నెంబర్ ని లేదు అంటే ఈ డెసిమల్ వాల్యూ మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. దేని కింద మార్చాలి? కన్వర్ట్ అంటే ఏంటి? మార్చడమే కదా. సో ఈ డెసిమల్ నెంబర్ ని మనం మార్చమన్నా దేని కింద? ఇంటూ ఫ్రాక్షన్. ఎస్, కింద మనకి ఏదైతే డెసిమల్ నెంబర్ ఇచ్చారో చెప్పండి, ఇది డెసిమల్ నెంబర్ అవునా కదా? ఎస్, డెసిమల్ నెంబరే. సో డెసిమల్ నెంబర్ ఏం చేయమన్నారు? కన్వర్ట్ ఫాలోయింగ్ డెసిమల్. ఫాలోయింగ్ డెసిమల్ అంటే క్రింద ఇచ్చిన దాన్ని మనం ఫాలోయింగ్ డెసిమల్ అంటారు. సో కింద మనకి ఏదైతే డెసిమల్ ఇచ్చారో ఆ డెసిమల్ మనం మార్చాలి. దేని కింద మార్చాలి? ఫ్రాక్షన్ కింద మార్చాలి. ఫ్రాక్షన్ కింద మార్చడం అంటే ఏంటి? సో న్యూమరేటర్ బై డినామినేటర్ కింద రాయాలి. ఏంటండి ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b దెన్ ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్. అంతే కదా. ఈ డెసిమల్ నెంబర్ మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్ కింద మార్చాలి. సో ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్ కింద రాయడాన్ని మనం ఫ్రాక్షన్ కింద రాయడం అంటాం. తెలుగు చూడండి, కింద ఇచ్చిన దశాంశ విలువను. ఇవ్వండి, కింద మనకు ఒక దశాంశ విలువ ఇచ్చారు కదా, దీన్ని దశాంశ విలువ అంటారు అంటారా? ఎస్, దశాంశ విలువ అంటారు. ఈ కింద ఇచ్చిన దశాంశ విలువను భిన్నంగా మార్చండి. సో కింద మనకి ఏదైతే దశాంశ విలువ ఇచ్చారో ఆ దశాంశ విలువను మనం ఏం చేయాలంటే ఒక భిన్న రూపంలో రాయాలి. భిన్న రూపం అంటే ఏంటి? లవము బై హారం కింద రాయడాన్ని మనం భిన్న రూపంలో మార్చమంటారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్ అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మనకి డెసిమల్ వాల్యూ కనబడుతుందో, ఇక్కడ మనకి ఏదైతే దశాంశ విలువ కనబడుతుందో దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి చెప్తే జాగ్రత్త. ఏంటండి సో ఫస్ట్ మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూ కనబడుతుంది కదా. సో ఫస్ట్ నేను ఏం చెప్తాను మీకు, ఇక్కడ కనబడుతున్న డెసిమల్ వాల్యూని మనం ఎలా రీడ్ చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా చదవాలి చెప్తే జాగ్రత్త. సో ఇది మనకి నార్మల్ డెసిమల్ నెంబర్ కాదు. మనం ఇప్పటిదాకా ఏదైతే డెసిమల్ నెంబర్స్ చూసామో ఇది ఆ టైప్ డెసిమల్ నెంబర్ కాదు. ఎందుకంటే చూడండి పైన మీకు కూడా కనబడుతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను. సో ఒక డిజిట్ పైన కానీ జాగ్రత్త, ఒక డిజిట్ పైన కానీ ఒక నెంబర్ పైన కానీ ఒక స్లీపింగ్ లైన్ ఉంటే దాన్ని ఏమని చెప్పిస్తా ఉంటున్నాం మనం? బార్ అంటామని చెప్పి నేర్చుకున్నాం కదా. మళ్ళీ చెప్పించండి, ఒక డిజిట్ పైన కానీ లేదు ఒక నెంబర్ పైన కానీ ఏదైనా స్లీపింగ్ లైన్ ఉంటే ఆ స్లీపింగ్ లైన్ మనం ఏమని చెప్పి పిలుస్తామంటే బార్ అంటాం. సో దీన్ని ఏమని చెప్పి పిలవాలంటే బార్ అనాలి. సో ఇక్కడ కనబడుతున్న డెసిమల్ నెంబర్ ఎలా చదవాలి అంటే 0.5 తర్వాత ఏంటి? ఇదేంటిది? ఆ సింబల్ ఏమంటాం? బార్ అంటాం. సో దీన్ని ఏమని చెప్పి చదవాలంటే 0.5 బార్ అనాలి. ఇక్కడ దాకా అర్థమైంది? అర్థం కదా. సో దీన్ని ఏమని చెప్పిస్తున్నాం? 0.5 బార్ అంటాం. ఇక్కడ దాకా అర్థమైంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 0.5 బార్ ని ఫ్రాక్షన్ రూపంలో రాయాలి. అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ కింద రాయాలి. అని ఇంకొక పాయింట్, ఇక్కడ డెసిమల్ నెంబర్ జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ డెసిమల్ నెంబర్ లో 5 అనే డిజిట్ పైన బార్ ఉంది అవునా కదా. దాని మీనింగ్ ఏంటో చెప్తే జాగ్రత్త. ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ లో 5 అనే డిజిట్ పైన బార్ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఏమీ లేదు, ఈ 5 అనేది మెనీ టైమ్స్ రిపీట్ అవుతుంది అని చెప్పంటాం. ఏంటండి ఈ 5 అనేది దీని మీనింగ్ ఇది. ఇక్కడ రాస్తాం చూడండి. సో 0.5 బార్ అంటే ఏంటంటే ఇక్కడ 5 అనే డిజిట్ పైన బార్ ఉంది కదా, ఆ డిజిట్ పైన బార్ ఉంది. దాని మీనింగ్ చెప్తాను ఏంటంటే ఆ 5 అనే డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఆ 5 అనేది మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు, చాలా సార్లు రిపీట్ అవుతున్నట్టు. అంటే దాని మీనింగ్ ఇది 0.555 ఇది అండ్ సో ఆన్ ఇది దీని మీనింగ్. సో ఏదైనా నెంబర్ పైన కానీ ఏదైనా డిజిట్ పైన కానీ నీకు బార్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ డిజిట్ ఆర్ ఆ నెంబర్ అనేది మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. ఇక్కడ 5 మీద నాకు బార్ ఉంది కాబట్టి
5 అనేది మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ రికరింగ్ డెసిమల్. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే రికరింగ్ డెసిమల్ అంటాం. రికరింగ్ డెసిమల్. సో ఇంగ్లీష్ లో మనకి ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం రికరింగ్ అంటే ఏంటంటే రిపీట్ అవ్వడం. ఏంటంటే రికరింగ్ అంటే ఏంటి? RUCURRING. సో ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం రికరింగ్ అంటే ఏంటి? రిపీట్ అవ్వడం. సో ఇక్కడ 5 అని చూడండి చాలా సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి అలా రిపీట్ అయ్యే డిజిట్ మనం ఏం చేస్తే సింపుల్ గా పైన బార్ పెడితే దాని మీనింగ్ ఏంటి? ఆ డిజిట్ అనేది మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. సో ఈ విధంగా నీకు డిజిట్ కానీ నెంబర్ కానీ మెనీ టైమ్స్ రిపీట్ అయితే ఆ కాన్సెప్ట్ మనం ఏమని చెప్పి పిలుస్తామంటే రికరింగ్ డెసిమల్ అంటాము. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ బిలాంగ్స్ టు రికరింగ్ డెసిమల్. సో ఈ రోజు క్లాస్ మనం ఏవైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి రికరింగ్ డెసిమల్ అనే టాపిక్ సంబంధించింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రికరింగ్ అంటే ఏంటంటే మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. చూడండి ఇక్కడ 5 అనేది 5 ఈ విధంగా మెనీ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం ఏం చెప్పేస్తాం? రికరింగ్ డెసిమల్ అంటాం. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇప్పుడు దాకా నేను మీకు ఏం చెప్పానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనబడుతున్న డెసిమల్ నెంబర్ ఆర్ డెసిమల్ వాల్యూను ఎలా రీడ్ చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే మనకు డిజిట్ పైన కానీ ఒక నెంబర్ పైన కానీ నీకు ఒక స్లీపింగ్ లైన్ కనబడతా స్లీపింగ్ లైన్ బార్ అంటాం అని చెప్పి ప్రీవియస్ క్లాసెస్ నేర్చుకున్నాం. సో దీన్ని ఏమని చెప్పి మనం రీడ్ చేయాలంటే 0.5 బార్ అనాలి. ఇక్కడ కాదు. నెక్స్ట్ ఒక డిజిట్ పైన కానీ ఇక్కడైతే మాత్రం ఒక డిజిట్ పైన బార్ ఉంది. నేనేం చెప్తున్నాను? ఒక డిజిట్ పైన కానీ లేదు అంటే ఒక నెంబర్ పైన కానీ బార్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ బార్ ఉన్న డిజిట్ ఆర్ ఆ బార్ ఉన్న నెంబర్ అనేది నీకు మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. సో ఇక్కడ దాకా అర్థమైంది? అర్థం కదా. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఈ బార్ ఉన్న కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక డెసిమల్ నెంబర్ పైన బార్ ఉంటే ఆ కాన్సెప్ట్ మొత్తం మనం ఏమని చెప్పేస్తామంటే రికరింగ్ డెసిమల్స్ అంటాము. లేదు అంటావా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. దీన్ని రికరింగ్ డెసిమల్స్ అనొచ్చు. లేదు అంటే నాన్ టెర్మినేటింగ్. చూడండి NON నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని కూడా పిలవచ్చు. 2 పేర్లతో కూడా పిలవచ్చు. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే. సో ఇప్పుడు మన ప్రాబ్లం లోకి వచ్చేది. ఏంటి మన ప్రాబ్లం? మనకి ఏదైతే డెసిమల్ నెంబర్ ఇచ్చారో ఆ డెసిమల్ నెంబర్ మనం ఫ్రాక్షన్ రూపంలో రాయాలి. సో ఫ్రాక్షన్ రూపం అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్, లవము బై హారము రూపంలో రాయాలి. అయితే ఈ ప్రాబ్లం మనం 2 మోడల్స్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ మోడల్ ఏంటంటే నార్మల్ మెథడ్. ఫస్ట్ మోడల్ వచ్చి నార్మల్ మెథడ్, సెకండ్ మోడల్ వచ్చి షార్ట్ కట్. సో మీరు రెండు వినండి. ఆ రెండింటిలో మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో అది మీరు ప్రిఫర్ చేయండి. బట్ నేనైతే మాత్రం ఫస్ట్ ఒక 3 ప్రాబ్లమ్స్ మాత్రం 2 మెథడ్స్ చెప్తాను. నార్మల్ మెథడ్ చెప్తాను. నార్మల్ మెథడ్ అన్న జనరల్ మెథడ్ రెండు ఒకటే. సో నార్మల్ మెథడ్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను. మీరు రెండు కూడా కేర్ఫుల్ గా వినండి. ఓకేనా? ఫస్ట్ నార్మల్ మెథడ్ ఆర్ జనరల్ మెథడ్ అనుకోవచ్చు. సో నార్మల్ మెథడ్ అన్న జనరల్ మెథడ్ అన్న ఒకటే. సో నార్మల్ మెథడ్ లో ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైతే డెసిమల్ వాల్యూ ఇచ్చారో డెసిమల్ వాల్యూ రాసుకోండి. 0.5 బార్. ఇదే కదా 0.5 బారే కదా. ఓకే. సో దీని మీనింగ్ ఏంటంటే 0. ఒక డిజిట్ పైన బార్ ఉందంటే ఆ డిజిట్ మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. అంటే 5 అండ్ సో ఆన్ అంటే ఏంటి? ఇంకా 5s అనేవి రిపీట్ అవుతున్నాయని చెప్పడం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదా. తర్వాత మనం ఏదైతే వాల్యూ రాస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే వాల్యూ రాస్తున్నాం అంటే మనకున్న డెసిమల్ నెంబర్ మనం ఏం చేసాం? ఎక్స్పాండ్ చేసి రాసాం కదా, దాని మీనింగ్ రాసాం కదా. సో దాన్ని మనం x అనుకున్నాం. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ 0.555 సో ఆన్. ఇక్కడ దాకా అర్థమైంది? అర్థం కదా. నేను ఏం చేయలేదు. ఫస్ట్ మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్ ని ఎక్స్పాండ్ చేసి రాసాను. అంటే ఏంటి? దాని యొక్క మీనింగ్ రాశాను. తర్వాత మనం ఏదైతే రాసుకున్నాం దాన్ని x అనుకున్నాను. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. దీన్ని 1 అనుకోండి. సో x కి మనం ఏ వాల్యూ అయితే ఈక్వల్ చేస్తామో ఆ స్టెప్ ని మీరు 1 అనుకోండి. జస్ట్ 1 అనుకోండి. తర్వాత స్టెప్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకు కనబడుతున్న డెసిమల్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది మీరే చూసి చెప్పండి. మన కనబడుతున్న డెసిమల్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది? ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 1 నువ్వు ఏం చేస్తావంటే 10 తో మల్టిప్లై చేయాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను జాగ్రత్త. ఇక్కడ డౌట్ లేదు కదా? ఎస్, డౌట్ ఉండదు. నెక్స్ట్ ఏం చెప్తాను? ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పి రాసాం కదా, దాన్ని మనం
10 తో మల్టిప్లై చేస్తాం, తర్వాత 100 తో మల్టిప్లై చేస్తాం, తర్వాత 1000 తో మల్టిప్లై చేస్తాం. సో ఎప్పుడు 10 తో మల్టిప్లై చేయాలి, ఎప్పుడు 100 తో మల్టిప్లై చేయాలి, ఎప్పుడు 1000 తో మల్టిప్లై చేయాలంటే దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దేని మీద? ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, ఇక్కడ ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంది, ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై చేయాలి. అదే ఇక్కడ 2 డిజిట్స్ పైన బార్ ఉంది అనుకో 100 తో మల్టిప్లై చేయాలి. అదే ఇక్కడ 3 డిజిట్స్ పైన బార్ ఉంది అనుకోండి 1000 తో మల్టిప్లై చేయాలి. సో ఈ విధంగా నీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంటే అన్ని జీరోస్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒక డిజిట్ మీద బార్ ఉంది కాబట్టి ఒక జీరోతో మల్టిప్లై చేస్తాం. ఒక జీరో అంటే ఏంటి? 10 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. క్లియర్ ఇక్కడ దాకా అర్థమైందా? చెప్పండి. సో 10 తో నువ్వు LHS మల్టిప్లై చేయాలి, RHS మల్టిప్లై చేయాలి. దీన్ని ఏమనుకున్నాం మనం? 1 అనుకున్నాం కదా. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. ఇక్కడ దాకా అర్థం కదా. నేనేం చెప్తున్నాను? దీని మొత్తాన్ని 10 తో మల్టిప్లై చేయండి. సో 10 తో మల్టిప్లై చేయడం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయాలి, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూను మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం? లెఫ్ట్ సైడ్ వాల్యూ మల్టిప్లై చేద్దాము. సో 10 ఇంటూ x, 10 ఇంటూ x చెప్పాలి 10x, 10 ఇంటూ x 10x ఈజ్ ఈక్వల్ టు పెట్టు. నెక్స్ట్ 10 తో ఈ డెసిమల్ మొత్తం మల్టిప్లై చేయాలి. 10 తో ఈ డెసిమల్ మొత్తం మల్టిప్లై చేయాలి. మన అందరికీ తెలిసిందే ఏదైనా డెసిమల్ నెంబర్ ని 10 పవర్ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నప్పుడు అంటే ఏంటి? 10 పవర్ వాల్యూ అంటే 10 కానీ 100 కానీ 1000 గా మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో పాయింట్ రైట్ సైడ్ అన్ని ప్లేసెస్ వెళ్తుంది. ఇదంతా మీకు డెసిమల్స్ మల్టిప్లికేషన్ నేర్పించారు. సో ఇక్కడ నాకు 10 అంటే ఏంటి? జీరో ఉంది, ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ రైట్ సైడ్ ఇక్కడికి వెళ్తుంది, ఒక డిజిట్ ఫార్వర్డ్ అవుతుంది అంటే ఇక్కడికి వస్తుంది. అంటే ఈ వాల్యూ అంటే మనకి 5.555 అండ్ సో ఆన్. ఇక్కడ అర్థమైంది? అర్థం కదా? ఓకే. దీని 2 అనుకో, ఇక్కడ క్లియర్ అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేసాము? 0.5 బార్ అంటే మీనింగ్ రాసాము, తర్వాత దాన్ని x అనుకున్నాము, తర్వాత దాన్ని 1 అనుకున్నాం, తర్వాత ఇక్కడ ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై చేశాను. సో 10 తో మల్టిప్లై చేయడం ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని మల్టిప్లై చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ని మల్టిప్లై చేయాలి. సో x ని 10 తో మల్టిప్లై చేస్తే 10x, తర్వాత 0.555 దీన్ని మొత్తం 10 తో మల్టిప్లై చేస్తే డెసిమల్ నంబర్స్ మనం 10 కానీ 100 కానీ 1000 తో మల్టిప్లై చేసినప్పుడు అక్కడ ఎన్ని జీరోస్ తీసుకొని పాయింట్ రైట్ సైడ్ అనే ప్లేసెస్ కి అవుతుంది. సో ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఒక డిజిట్ ముందుకు వెళ్తుంది. సో 5.55 అయింది. ఇక్కడ దాకా అర్థం కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ దాకా అర్థం కదా. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే 2 - 1 చేయి. ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 తీసే. ఇది ఈక్వేషన్ 2 అవునా కదా? ఇది ఈక్వేషన్ 1 అవునా కదా? నేనేం చెప్పి నెక్స్ట్ స్టెప్ లో ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 తీసే. దట్ మీన్స్ ఈక్వేషన్ 2 - 1. సో ఈక్వేషన్ 2 మనకి ఏముంది? 10x is equal to 5.555 and so on. ఇది ఈక్వేషన్ 2 రాశాను. ఇప్పుడు ఈక్వేషన్ 1 రాదు. ఈక్వేషన్ 1 ఇదే కదా. x is equal to 0.555 and so on. ఇక్కడ దాకా అర్థమైందా? తర్వాత ఏం చేయమని రెండింటిని మైనస్ చేయమంటున్నాను, సబ్ట్రాక్షన్ చేయమన్నాను. ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 తీసి, అందుకే నేను ఫస్ట్ ఈక్వేషన్ 2 రాశాను, తర్వాత దాని కింద ఈక్వేషన్ 1 రాశాను. ఈ రెండు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 10x లో నుంచి ఒక x తీసేస్తే ఎంత? 10x - x. దాని మీనింగ్ ఏంటి? 10x లో ఉన్నాయి మన దగ్గర. 10x లోంచి ఒక x తీసేస్తాం, ఇంకేమున్నాయి? 9x మిగులుతాయి. సో ఈ 10x - 9x అంటే ఎంత? 10x - x అంటే ఎంత? 9x. ఇక్కడ దాకా అర్థమైందా? ఈజ్ ఈక్వల్ లా పెట్టు. నెక్స్ట్ 5 - 0 ఎంతండి? 5 - 0 ఎంతండి? 5. నెక్స్ట్ పాయింట్ 5 - 5 0, 5 - 5 0, 5 - 5 0. ఓకే. ఈ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే ఎక్కడ రాయమంటే ఇక్కడ రాస్తానే. దీని వాల్యూ ఎక్కడ రాద్దాము? ఇక్కడ రాస్తాను. చూడండి సార్, మన వాల్యూ ఎంత వచ్చింది? దట్ ఇంప్లైస్ 9x is equal to 5.000. Again 9x is equal to 5.00 అన్నా ఏంటండి? 5.00 అన్నా 5 అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ x వాల్యూ కావాలి మనకి. x వాల్యూ కావాలి కాబట్టి x ఉంచేసి ఈ 9x అన్నా 9 ఇంటూ అన్నా ఒకటే. సో 9 ఇంటూని మనం ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం. సో ఒక వాల్యూ ఇంటూ వాల్యూ ఆపోజిట్ సైడ్ వెళ్తాం, డివిజన్ లో వెళ్తుంది కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. 9x అన్నా 9 ఇంటూ x అన్నా ఒకటే. సో మనకు కావాల్సింది x కదా. సరే నేను రాసేస్తారనుకోండి. 9x అన్నా 9 ఇంటూ x అన్నా ఒకటే. ఇక మనకు కావాల్సింది x మాత్రమే కావాలి కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ టు 5/9. చూసారా? ఫ్రాక్షన్ ఫామ్ లోకి వచ్చిందా? x వాల్యూ ఎంత వచ్చింది మీకు?
ఎక్స్ వాల్యూ ఈ 9 ఇంటూ అటు పక్క వెళ్తే డివిజన్ లోకి వెళ్తుంది కదా, సో బై 9. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5/9. సో మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్ చూడండి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. ఇదిగోండి న్యూమరేటర్ బై డినామినేటర్, లవము బై హారము. ఇక్కడ దాకా అర్థమైందా? ఇక్కడ మీకు క్వశ్చన్ ఇంకో విధంగా ఇవ్వచ్చు. మనకి క్వశ్చన్ ఇప్పుడు ఏమిచ్చా మీకు కన్వర్ట్ ఫాలోయింగ్ డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్ అని చెప్పేసారు కదా. ఒక్కోసారి క్వశ్చన్ అడగవచ్చు అంటే కన్వర్ట్ ఫాలోయింగ్ డెసిమల్ ఇంటూ, జాగ్రత్త కన్వర్ట్ ఫాలోయింగ్ డెసిమల్ ఇంటూ p/q ఫామ్ అంటాడు. ఇక్కడ ఫ్రాక్షన్ బదులుగా p/q ఫామ్ అంటాడు. సో p/q ఫామ్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్ కదా. సో అర్థం కదా. సో ఆన్సర్ ఎంతండి? 5/9. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఆన్సర్ ఎంతండి? 5/9. ఇక్కడ దాకా అర్థం కలదా? ఇప్పుడు షార్ట్ కట్ చెప్తా. ఇప్పుడు షార్ట్ కట్ ఎక్కడ చెప్పమంటారు? ప్లేసే లేదు, ఇక్కడ చెప్తాసండి. నెక్స్ట్ షార్ట్ కట్ మీరు మొత్తం ఇదంతా కూడా రాసుకోండి. ఇదంతా రాసుకున్న తర్వాత ఇప్పుడు షార్ట్ కట్ అని చెప్పి రాసినాక తర్వాత రాసుకోవాలి. షార్ట్ కట్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్ కట్ మీరు ఇంత కష్టపడక్కల, మీరు అసలు ఇంత కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇది అర్థం చేసుకొని సరిపోద్ది. మన ఎగ్జామ్ లో షార్ట్ కట్ చేసావా లేకపోతే నార్మల్ మెథడ్ చేసావా అని చెప్పి ఎవరో చూడరు. జస్ట్ ఆన్సర్ చేసావా లేదా అంతే. షార్ట్ టైంలో తక్కువ టైంలో మనం ఆన్సర్ పెట్టాం లేదు, అదే కావాలి. సో మీకు ఇది అర్థమైతే ఇది ప్రిఫర్ చేయండి, లేదు ఇది అర్థమై ఇదే ఈజీగా ఉంది అనుకుంటే ఇదే ప్రిఫర్ చేయండి. అర్థమైందా? ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చింది 0.5 బార్. 0.5 బార్ ఇక్కడ దాకా అర్థమైందా? అర్థం కదా. ఓకే, ఈ 0.5 బార్ ఇప్పుడు నేను p/q ఫామ్ లో రాస్తాను. సో p/q రూపం అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్ కింద రాస్తాను. ఫస్ట్ బై రాస్తాను. ఇక్కడ దాకా అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్త ఫస్ట్ డినామినేటర్ వాల్యూ రాసుకుందాం. ఏంటండి మనం న్యూమరేటర్ బై డినామినేటర్ కింద రాయాలి, అంతే కదా. ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్ కింద రాయాలి. ఫస్ట్ నేను డినామినేటర్ వాల్యూ రాస్తాను. డినామినేటర్ వాల్యూ ఏం రాయాలి అంటే జాగ్రత్త చూడు, ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ వేసుకో, నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో. డినామినేటర్ వాల్యూ రాయాలి. ఆ డినామినేటర్ వాల్యూ ఏం రాయాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది. ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది? ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 వేసుకోవాలి. ఎందుకైనా ఏంటి అని చెప్పి అడగద్దు, మీకు షార్ట్ కట్ చెప్తాను అంతే. ఫస్ట్ మనం ఏం చేయాలి? 0.5 బార్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను? న్యూమరేటర్ బై డినామినేటర్. సో ఫస్ట్ డినామినేటర్ వాల్యూ రాస్తాను. డినామినేటర్ వాల్యూ ఏం రాయాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన ఏంటంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది. ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 వేసాను. అదే 2 డిజిట్స్ పైన బార్ ఉంది అనుకోండి 2 9 వేయండి. 3 డిజిట్స్ పైన బార్ ఉంది అనుకోండి 3 9 వేసుకోండి. ఈ విధంగా ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంటే అన్ని 9 వేయాలి డినామినేటర్ వాల్యూ. సో డినామినేటర్ వాల్యూ అయిపోయింది కదా. ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ. సో న్యూమరేటర్ వాల్యూ జాగ్రత్త, న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ పాయింట్ తర్వాత మీకు ఏదైతే కనబడుతుందో దాన్ని రాసేయాలి. 5 అయిపోయింది. 5/9 అయిపోయింది సార్. ఇక్కడ మనం ఇంత కష్టపడితే మనకు వచ్చింది కూడా 5/9. ఇక్కడ సింపుల్ గా రాసిన 5/9 వచ్చింది. సో ఈ విధంగా మీరు షార్ట్ కట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అర్థమైంది? ఇంకోసారి చెప్పిన సింపుల్ అండి. ఫస్ట్ డినామినేటర్ వాల్యూ రాసుకొని నేర్చుకోండి. డినామినేటర్ వాల్యూ ఏం రాస్తాము? సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో అన్ని 9 రాయాలి. ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 రాశాను. నెక్స్ట్ న్యూమరేటర్ వాల్యూ ఏం రాయాలనుకుంటున్నాడు? పాయింట్ తర్వాత మీకు ఏ వాల్యూ అయితే కనబడుతుందో ఇక్కడ పాయింట్ తర్వాత 5 కనబడుతుందో 5 రాశాను. 5/9 అయిపోయింది. ఒకవేళ మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇలా లేదు అనుకోండి, మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఒక్కోసారి అనేది డైరెక్ట్ గా ఫ్రాక్షన్ అవ్వకుండా సింప్లెస్ట్ ఫామ్ పెట్టుకొని ఇస్తారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఆ ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టి చేయాలి. సో అర్థమైంది? అర్థం కాలేదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ బోర్డు కలుస్తుంది. సో సెకండ్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం లో కూడా మనకి ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చారు. అలాగే ఆ డెసిమల్ నెంబర్ పైన మనకి ఏముంది? బార్ ఉంది. సో మనం ఏం చేయాలి? ఈ డెసిమల్ నెంబర్ ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? ఇంటూ ఫ్రాక్షన్. ఎస్, మనకి ఏదైతే దశాంశ విలువ కనబడుతుందో ఈ దశాంశ విలువ మనం భిన్నం కింద మార్చాలి. సో భిన్నం కింద మార్చడం అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్, లవం బై హారం కింద రాయడం మనం భిన్న రూపంలో మార్చడం అంటారు. అగైన్ ఈ ప్రాబ్లం కూడా నేను 2 మోడల్స్ చెప్తాను. ఒకటి నార్మల్ మెథడ్ చెప్తాను, రెండోది షార్ట్ కట్ కూడా చెప్తాను. రండి, ఫస్ట్ నార్మల్ మెథడ్. ఇందాక మనం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేయాలి. సో నార్మల్ మెథడ్. సో ఫస్ట్ దీని మీనింగ్ తీసుకున్నారండి. సో 0.35 బార్ అంటే ఏంటి? 0.35 బార్ అంటే ఏంటి? నేను మీకు ఇందాక చెప్పాను, ఒక డిజిట్ పైన కానీ లేదు నెంబర్ పైన కానీ బార్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ డిజిట్ ఆర్ ఆ నెంబర్ అనేది మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. సో దీని మీనింగ్ ఏంటి? 0. ఈసారి మీరు 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి ఆ 2 డిజిట్స్ కూడా మీకు చాలా సార్లు రిపీట్ అవుతున్నట్టు. 3 5 3 5
అండ్ సో ఆన్ అంటే ఏంటి, ఇంకా నీకు 3 5 ఈ విధంగా నీకు రికరింగ్ అవుతుంటుంది. సో రికరింగ్ అంటే ఏంటి, ఎగైన్ అండ్ ఎగైన్ రిపీట్ అవ్వడాన్ని నువ్వు రికరింగ్ అంటాము. సో రికరింగ్ ఈ కాన్సెప్ట్ మనం రికరింగ్ డెసిమల్స్ అనొచ్చు, లేదు అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అనొచ్చు. క్లియర్ అవుతుందా? ఓకే, సో దీని మొత్తం మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం, దీని మొత్తం ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.3535 అండ్ సో ఆన్. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. క్లియర్? నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ 1 మనం మల్టిప్లై చేయాలి. సో 10 తో మల్టిప్లై చేయాలా, 100 తో మల్టిప్లై చేయాలా, 1000 తో మల్టిప్లై చేయాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నీకు ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, 2 డిజిట్స్ పైన బార్ ఉంది. కాబట్టి ఈక్వేషన్ 1 100 తో మల్టిప్లై చేయాలి. అదే 1 డిజిట్ పైన బార్ అనుకోండి, 10 తో మల్టిప్లై చేయాలి. 2 డిజిట్స్ పైన బార్ కాబట్టి 100 తో మల్టిప్లై చేయాలి. అదే ఒక 3 డిజిట్స్ పైన బార్ ఉంది అనుకోండి, 1000 తో మల్టిప్లై చేయాలి. సో ఇది కన్ఫ్యూజన్ అవ్వకండి, అర్థమైందా? ఇక్కడ చూసుకొని ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో దాని ప్రకారం మాత్రమే మల్టిప్లై చేయాలి. సో ఈ ఈక్వేషన్ 1 దీని మొత్తం నువ్వు 100 తో మల్టిప్లై చేయాలి. దీని మొత్తం నువ్వు 100 తో మల్టిప్లై చేస్తున్నావు అంటే LHS సైడ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు 100 తో మల్టిప్లై చేయాలి. RHS సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ నీకు ఏదైతే వాల్యూ ఉందో దాన్ని కూడా 100 తో మల్టిప్లై చేయాలి. రండి, 100 ఇంటూ ఎక్స్ ఎంత, 100 ఇంటూ ఎక్స్ 100x ఈజ్ ఈక్వల్ టు 0.3535 అండ్ సాల్వ్. దీని కూడా 100 తో మల్టిప్లై చేయాలి. డెసిమల్ నెంబర్ ని 100 తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో ఆ పాయింట్ రైట్ సైడ్ అన్ని డిజిట్స్ ముందుకు వెళ్తుంది. అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఎంతైంది వాల్యూ నీకు, ఆ వాల్యూ 35.35 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మనం మీకు ఆల్రెడీ డెసిమల్ నెంబర్స్ ఎలా మల్టిప్లై చేయాలి, ఎస్పెషల్లీ మీకు 10 పవర్ వాల్యూస్ ఉన్నప్పుడు, దట్ మీన్స్ 10, 100, 1000 ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి ఏంటి అని చెప్పి ప్రీవియస్ క్లాసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి స్టూడెంట్ కూడా మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, దయచేసి ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాథ్స్ ను స్కోర్ చేసావా, నవోదయ సీట్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంతలా ప్రాక్టీస్ చేయాలంటే నువ్వు చదివే టైంలో 90% టైం అంతా కూడా నువ్వు మ్యాథ్స్ కే పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు మొత్తం 8 అవర్స్ చదువుతున్నావు అనుకో, 8 అవర్స్ లో 6 అవర్స్ మ్యాథ్స్ కే పెట్టు. సో నీకు నవోదయ సీట్ రావాలన్నా, లేదు పెద్ద అయిన తర్వాత నీ ఫ్యూచర్ బాగుందన్నా సరే మ్యాథ్స్ బాగా సీరియస్ గా తీసుకోండి. అర్థమవుతుందా? ఎలా తీసుకోమంటారు సార్ అంటే, నీకు మొత్తం నోట్స్ రాసుకున్నావు కదా, నోట్స్ అయితే రాసుకున్నావు కదా, ఆ నోట్స్ మొత్తం ప్రతిరోజు రివైజ్ చేయి. ఇది ఆల్మోస్ట్ 7th చాప్టర్. సో 7th చాప్టర్ ఇంకో క్లాస్ తో కంప్లీట్ అయిపోద్ది. ఏంటంటే ఈ 7th చాప్టర్ ఇంకో క్లాస్ తో కంప్లీట్ అయిపోద్ది. 8th చాప్టర్ లోకి వెళ్ళిపోతావు. సో మీకు ఆల్మోస్ట్ 8 చాప్టర్స్ కనబడుతున్నాయి. ఈ 8 చాప్టర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ నువ్వు బాగా ప్రాక్టీస్ చేసే చాప్టర్స్ ఏంటంటే ఫ్రాక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ LCM అండ్ HCF బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకు కొద్దిగా లెంతీ చాప్టర్స్, పెద్ద చాప్టర్స్ కాబట్టి అవి ఎక్కువ ఫోకస్ చేయి. ప్రతిరోజు మ్యాథ్స్ అనేది కనబడాలి, ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ టెస్టులు రాసుకోవాలి, నీకు హోంవర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాథ్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయి. అర్థమవుతుందా? సో ఈక్వేషన్ 2 తర్వాత ఏం చేయాలి, ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదిగోండి సింబాలిక్ ఇక్కడ రాస్తాడు చూడు, 2 - 1 అంటే ఏంటి, ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈక్వేషన్ 2 ఏముంది, 100x is equal to 35.35 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2 రాసాం. ఇప్పుడు దాని కింద ఏం చేద్దాం, ఈక్వేషన్ 1 రాసుకుందాం. సో ఈక్వేషన్ 1 ఇదే కదా, x is equal to 0.35 అండ్ సో ఆన్. రెండు సబ్ట్రాక్షన్ చేద్దాం. 100x లో నుంచి జాగ్రత్త, 100x లో నుంచి x తీసేసి ఎంత, 100x లోనే మన దగ్గర 100x లో నుంచి x తీసేసిన 99 ఉంటాయి కదా. సో 99x ఉంటాయి is equal to 5 - 5 0, 3 - 3 0, పాయింట్ పెట్టు, 5 - 0 5, 3 లాగా వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ, 99x is equal to 35.00 అన్నా 35 అన్నా ఒకటే. సో మనకు కావాల్సింది దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా మనం దీన్ని ఎక్కడో దగ్గర రాసేద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 99x అన్నా 99 ఇంటూ x అన్నా రెండు ఒకటే is equal to 35. మనకు కావాల్సిన x వాల్యూ మాత్రమే. సో x వాల్యూ ఏముంది, 99 ఇంటూ ఉంది. సో 99 ఇంటూ ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తున్నప్పుడు డివిజన్ లోకి వస్తుంది. దట్ మీన్స్ x is equal to 35/99. చూసారా మనకి ఫ్రాక్షన్ ఫార్మ్ లో వస్తుంది కదా. మనకి ఏమన్నారు, కింద ఇచ్చిన డెసిమల్ ని ఫ్రాక్షన్ కింద రాయి, ఇది ఫ్రాక్షనే కదా. సో న్యూమరేటర్ బై డినామినేటర్, ఒక వాల్యూ నువ్వు న్యూమరేటర్ కింద డినామినేటర్ కింద రాసావంటే దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్, అది భిన్న రూపంలో ఉన్నట్టు. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్
35/99. 35/99. సో దిస్ ఇస్ ద నార్మల్ మెథడ్. ఇప్పుడే చేద్దాం, షార్ట్ కట్ చేద్దామండి. షార్ట్ కట్ చాలా ఈజీ, అసలు చాలా అంటే చాలా ఈజీ, అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. షార్ట్ కట్ రండి. షార్ట్ కట్ ఏంటి? ఫస్ట్ మనకి ఏదైతే డెసిమల్ నెంబర్ ఇచ్చా డెసిమల్ నెంబర్ రాసుకుందాం. 0.035 బై ఏం చేయాలి? ఫస్ట్ బై పెట్టేసుకోండి. ఇది అలవాటు చేసుకోండి. ఫస్ట్ బై పెట్టేసుకోండి. తర్వాత ఏ వాల్యూ రాద్దాం? డినామినేటర్ వాల్యూ రాయాలి. సో డినామినేటర్ వాల్యూ ఎలా రాయాలంటే ఇక్కడ మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది? హౌ మెనీ డిజిట్స్? ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది? 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి. అదే 1 డిజిట్ పైన బార్ ఉంది అనుకోండి 1 9. ఇక్కడ 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s. 3 డిజిట్స్ పైన బార్ ఉంటే 3 9s. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, అయిపోయింది. సో డినామినేటర్ వాల్యూ రాస్తాం. తర్వాత న్యూమరేటర్ వాల్యూ రాయాలి. సో న్యూమరేటర్ వాల్యూ ఎలా రాయాలంటే పాయింట్ తర్వాత మీకు ఏ వాల్యూ అయితే కనబడుతుందో ఆ వాల్యూ రాశాను. ఏంటంటే పాయింట్ ఆఫ్టర్ మీకు ఏ వాల్యూ అయితే కనబడుతుందో ఆ నెంబర్ మొత్తం రాసేయాలి. సో పాయింట్ ఆఫ్టర్ 35 కనబడుతుంది. సో 35/9 అయిపోయింది ఆన్సర్. చూసారా, ఒకే ఒక స్టెప్ లో అయిపోయింది ఆన్సర్. మనం ఇంత కష్టపడ్డాం 35/99 తీసుకురావడానికి, మనం ఇంత చేశాం కదా, సింపుల్ గా అయిపోయింది, ఒకే ఒక స్టెప్ లో అయిపోయింది. మీ ఇష్టం, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సార్ నాకు ఇదే నచ్చింది, ఇదంతా మీకు గుర్తు పెట్టుకోలేకపోతాం, నాకు కష్టంగా ఉంది సార్ అంటే స్కిప్ చేసేయండి. ఇది దేనికోసం చెప్పాను తెలుసా? స్కూల్లో ఉపయోగపడుతుందని చెప్పి. స్కూల్లో ఒకవేళ మీకు ఈ టాపిక్ ఉంటే మీరు ఎలా చేస్తే మీకు 4 మార్క్స్ 2 మార్క్స్ 8 మార్క్స్ వేస్తారు. షార్ట్ కట్ వేసి చూపిస్తే టీచర్ తిడతది, మిస్ తిడతారు. అర్థమవుతుందా? సో మీకు 2 విధాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉపయోగపడాలంటే ఇది వాడుకోండి, స్కూల్లో ఉపయోగపడాలి, మాకు ఫుల్ మార్క్స్ కావాలంటే ఇది వాడుకోండి. అందు గురించి నేను 2 మార్క్స్ లో కవర్ చేశాను. సో అర్థమైంది, అర్థం కాదు. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ బోర్డుకొస్తుంది. సో థర్డ్ ప్రాబ్లం. సో మనం ఈ థర్డ్ ప్రాబ్లం కూడా నార్మల్ మెథడ్ నేర్చుకుందాము, అలాగే షార్ట్ కట్ మెథడ్ రెండు కూడా చేద్దాం. ఫస్ట్ నార్మల్ మెథడ్ చేద్దాం రండి. సో మనకి ఇచ్చింది ఏంటి? ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చారు, అంతేకా? ఈ డెసిమల్ నెంబరే కదా. ఈ డెసిమల్ నెంబర్ మనం ఏం చేయాలి? సారీ, ఈ డెసిమల్ నెంబర్ మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి, మార్చాలి. దేని కింద? ఇంటూ ఫ్రాక్షన్. మనకి ఏదైతే డెసిమల్ నెంబర్ ఇచ్చారో, మనకి ఏదైతే దశాంశ సంఖ్య ఇచ్చారో ఆ దాన్ని మనం ఏం చేయాలంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి, భిన్న రూపంలో రాయాలి. ఫస్ట్ నార్మల్ మెథడ్ చేద్దామండి. నార్మల్ మెథడ్ నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ మాకు షార్ట్ కట్ నచ్చింది సార్ అని చెప్పి మీరు అనుకోండి, కానీ నార్మల్ మెథడ్ కూడా మీరు వినండి. ఎందుకంటే స్కూల్లో మీకు మార్క్స్ పడాలంటే ఈ మెథడే చేయాలి. సో దీన్ని మీరు లైట్ తీసుకోవద్దు, ఇది కూడా నేర్చుకోండి. అర్థమైందా? నార్మల్ మెథడ్. సో నార్మల్ మెథడ్ లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే డెసిమల్ నెంబర్ ఇచ్చారో దాన్ని ఎక్స్పెండ్ చేద్దామండి. సో మనకి ఇచ్చింది ఏంటి? 0.813 బార్. దీని మీనింగ్ ఏంటి? సో 813 పైన బార్ ఉంది అంటే బార్ మీనింగ్ ఏంటి? ఆ 813 అనేది మెనీ టైమ్స్ రిపీట్ అవుతున్నట్టు. దట్ మీన్స్ 0.813 అండ్ సో ఆన్. సో ఆన్ అంటే ఏంటి? 813 ఈ విధంగా నీకు రికరింగ్ అవుతుంది. రికరింగ్ అవడం అంటే ఏంటి? రిపీట్ అవడానికి రికరింగ్ అంటాము. రాసాం. సో దీన్ని మనం ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.813 అండ్ సో ఆన్. అయిపోయింది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. దీని మొత్తాన్ని 1 అనుకుందాం. తర్వాత ఏం చేయాలి? ఈక్వేషన్ 1 మనం మల్టిప్లై చేయాలి. సో 10 తో మల్టిప్లై చేయాలా, 100 తో మల్టిప్లై చేయాలా, 1000 తో మల్టిప్లై చేయాలా, దేనితో మల్టిప్లై చేయాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది? 3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 3 zeros తో మల్టిప్లై చేయాలి. సో 3 zeros అంటే ఏంటి? 1000. ఎస్, దీన్ని మనం 1000 తో మల్టిప్లై చేయాలి. నేను మళ్ళీ రిపీట్ చేసి జాగ్రత్తగా అండి. ఇక్కడ ఒక డిజిట్ పైన బార్ ఉంది అనుకోండి, 10 తో మల్టిప్లై చేయి. ఇక్కడ 2 డిజిట్స్ పైన బార్ ఉంది అనుకోండి, 100 తో మల్టిప్లై చేయి. ఇక్కడ 3 డిజిట్స్ పైన బార్ ఉంది అనుకోండి, 1000 తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ 1 మొత్తాన్ని మనం 1000 తో మల్టిప్లై చేయాలి. సో అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని మనం 1000 తో మల్టిప్లై చేయాలి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని కూడా మనం 1000 తో మల్టిప్లై చేయాలి. రెండు మల్టిప్లై చేద్దాం. 1000 into x, 1000x. నెక్స్ట్. సో ఈ వాల్యూని కూడా మనం 1000 తో మల్టిప్లై చేయాలి. అయితే డెసిమల్ నంబర్స్ మనం 10 తో కానీ 100 తో కానీ 1000 తో కానీ మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో ఆ పాయింట్ అనేది అన్ని డిజిట్స్ ముందుకు వెళ్తుంది. దట్ మీన్స్ ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి కొన్న పాయింట్ 3 ప్లేసెస్ ముందుకు 1 2 3 ఇక్కడ వచ్చేయాలి పాయింట్. సో అదే రాద్దానండి, 813.813 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 1 తీసేద్దాము. 2 - 1. దట్ మీన్స్ ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 1 తీసేస్తాము. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముంది? ఫస్ట్ రాసుకుందాం. 1000x ఉంది, తర్వాత 813.813 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 2 రాసాం కదా. ఈక్వేషన్ 1 రాద్దాం. ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా,
x is equal to 0.813 ఇది రాయట్లేదు, జస్ట్ ఈ వాల్యూ వచ్చినా రాస్తున్నాం కాబట్టి మీకు డాట్స్ పెట్టండి, పర్లేదు, మొత్తం రాయాల్సిన పని లేదు. సబ్ట్రాక్షన్ 1000x లో నుంచి ఒక x తీసేస్తే ఎంత? 999x 999x is equal to 3 minus 3 0 1 minus 1 0 8 minus 8 0 point 3 minus 0 3. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 81 వచ్చేస్తుంది మీకు. దట్ ఇంప్లైస్ సో 999x is equal to 813.000 అన్న 813 అన్న ఒకటే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయొచ్చు? ఈ స్టెప్ మనం ఏం చేయొచ్చు? 999x అన్న 999 into x అన్న రెండు ఒకటే is equal to 813. మనకు కావాల్సిన x వాల్యూ కాబట్టి మనకు కావాల్సిన వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంచేసి రిమైనింగ్ అన్నెసెసరీ వాల్యూ మనకి ఏదైతే అవసరం లేదనుకున్నాం దాన్ని మనం ఆపోజిట్ సైడ్ మూవ్ చేయాలి. సో 999 ఇంటూ వాల్యూస్ మనకి ఆపోజిట్ సైడ్ వెళ్తాం, డివిజన్ లోకి వెళ్తుంది. సో 999 ఇంటూ అటు పక్క వెళ్ళిపోతుంది, ఓన్లీ మిగిలింది x మాత్రమే. ఇక్కడ ఆల్రెడీ 813 ఉంది. సో 999 ఇంటూ ఇక్కడ వస్తే డివిజన్ by 999. So this is the final answer. 81 by 999 is the final answer. So this is the normal method. ఇక్కడ కదా ఇప్పుడు షార్ట్ కట్ చేద్దామండి. షార్ట్ కట్ ఎలా చేస్తున్నాం? ఫస్ట్ మనకి ఏదైతే డెసిమల్ నెంబర్ ఇచ్చో డెసిమల్ నెంబర్ రాసుకోవాలి. 0.813 బార్. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి? న్యూమరేటర్ బై డినామినేటర్ రాయాలి. దానికోసం బై రాస్తే ఫస్ట్ బై రాసుకున్నా. ఇప్పుడు డినామినేటర్ మీద ఫస్ట్ ఫోకస్ చేద్దాం. డినామినేటర్ వాల్యూ ఏం రాయాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో చూసుకోవాలి. 3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి కింద నీకు 3 లైన్స్ రావాలి. అదే 1 డిజిట్ పైన బార్ ఉంటే 1 లైన్, 2 డిజిట్స్ పైన బార్ ఉంటే 2 లైన్స్, 3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 3 లైన్స్. క్లియర్? ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ రాయాలి. సో న్యూమరేటర్ వాల్యూ ఏం రాయాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత మీకు ఏ వాల్యూ అయితే కనబడుతుందో ఆ వాల్యూ మొత్తం రాసేయాలి. 813 చూసారా? ఇక్కడ నీకు 813 వచ్చింది, ఇక్కడ 813/999 వచ్చింది. సో అర్థమైంది, అర్థం కాలేదా? నెక్స్ట్ క్వశ్చన్స్ బోర్డు రాసుకోండి. సో 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్. 3 క్వశ్చన్స్ కూడా మీరు స్టార్స్ పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇందాక క్వశ్చన్స్ కి మనం 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా. ఇందాక సాల్వ్ చేసిన 3 క్వశ్చన్స్ కి ఈ 3 క్వశ్చన్స్ కి డిఫరెన్స్ అంటే ఎవరైనా చెప్పగలరా? అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఇందాక చేసిన 3 క్వశ్చన్స్ కి ఈ 3 క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఒకసారి అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఏంటి? ఎస్, వెరీ గుడ్. ఇందాక చేసిన 3 క్వశ్చన్స్ లో కూడా మనకి పాయింట్ తర్వాత ఉన్న ఏవైతే డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ కి కూడా మనకి బార్ ఉంది. అసలు అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం ఏవైతే 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసామో ఆ 3 క్వశ్చన్స్ లో కూడా పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్ పార్ట్ కి కంప్లీట్ గా బార్ ఉంది. కావున చెక్ చేయండి ఉందా? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్ నెంబర్ కి మనకి బార్ లేదు. ఏదో 1 డిజిట్ కో 2 డిజిట్స్ కో 3 డిజిట్స్ కో బార్ ఉంది, అంతేగాని మొత్తం నెంబర్ కి బార్ లేదు. ఇందా 3 క్వశ్చన్స్ కి అయితే మాత్రం పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్ పార్ట్ మొత్తానికి ఆ నెంబర్ మొత్తానికి బార్ ఉంది. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో మీకు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే షార్ట్ కట్స్ మాత్రం చేద్దాం, ఓన్లీ షార్ట్ కట్ మాత్రం చేద్దాం. షార్ట్ కట్ ఓకే. షార్ట్ కట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన డెసిమల్ నెంబర్ రాసుకో. 0.18 ఓన్లీ 8 మీద మాత్రమే బార్ ఉంది. దీని మీనింగ్ చెప్పండి ఒకసారి. దీని మీనింగ్ అని చెప్పనా? 0.18 పైన బార్ ఉందంటే నీకు కేవలం 8 మాత్రమే రిపీట్ అవుతున్నట్టు. అంటే ఏంటి? 0.1 ఏ డిజిట్ మీద అయితే బార్ ఉందో అది మాత్రం రిపీట్ అవుతున్నట్టు. అంటే 1 మీద బార్ లేదు కాబట్టి 1 అనేది ఒకసారి వస్తుంది. 8 మీద బార్ ఉంది కాబట్టి 8 అనేది ఈ విధంగా నీకు రిపీట్ అవుతున్నట్టు. దీని మీనింగ్ కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఏంటి? 0.279 బార్, ఓన్లీ 79 మీద మాత్రం బార్ ఉంది కాబట్టి బార్ ఉండి మాత్రమే రిపీట్ అవుతున్నట్టు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.279 అండ్ సో ఆన్. ఇక్కడ 79 మీద బార్ ఉంది కాబట్టి ఓన్లీ మనకి 79 మాత్రమే రికరింగ్ అవుతున్నట్టు. ఇక్కడ అనుకోండి 213 మనకి రికరింగ్ అవుతున్నట్టు. ఈ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోవాలి, మీ స్కూల్లో ఉపయోగపడుతుంది. రండి, మనం ఏం చేయాలి? 0.18 బార్ కి మనం ఏం చేయాలి? P/Q ఐ మీన్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ లో రాయాలి. సో దీనికోసం ఎలా రాద్దామంటే ఫస్ట్ బై రాసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డినామినేటర్ వాల్యూ మాత్రమే రాయాలి. ఆ డినామినేటర్ వాల్యూ ఎలా రాయాలంటే జాగ్రత్తలు, ఇక్కడ
ఇక్కడ నీకు ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, సో ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసుకోవాలి. ఇందాక మనం అలాగే చేసాం చూడండి, ఇందాక కూడా మనం అదే విధంగా చేసాం. ఇక్కడ ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసుకోవాలి. క్లియర్? ఇంకొక డిజిట్ పైన బార్ లేదు కదా, చూడండి ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి 9 రాస్తున్నాను. ఇంకో డిజిట్ పైన బార్ లేదు కాబట్టి దాని బదులు 0 రాసుకోవాలి. ఇక్కడ ఒక డిజిట్ పైన బార్ లేదు కాబట్టి ఒక 0. అదే 2 డిజిట్స్ పైన బార్ లేకపోతే 2 జీరోస్, 3 డిజిట్స్ పైన బార్ లేకపోతే 3 జీరోస్. సో ఇక్కడ నాకు ఒక డిజిట్ పైన మాత్రమే బార్ లేదు కాబట్టి ఒక 0 వచ్చింది. సో డినామినేటర్ వాల్యూ ఎలా రాయాలి అర్థమైంది కదా. నెక్స్ట్ న్యూమరేటర్ ఏం రాయాలంటే ఇక్కడ కనబడుతున్న వాల్యూ మొత్తం రాసే, ఇక్కడ కనబడుతున్న వాల్యూ ఎంత 18 రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మైనస్ పెట్టాలి, పెట్టి ఇక్కడ నీకు ఏ నెంబర్ పైన అయితే బార్ లేదో ఆ నెంబర్ రాయాలి. ఇక్కడ ఏ నెంబర్ పైన అయితే బార్ లేదో ఆ నెంబర్ రాయాలి. సో 18 - 1 ఎంతండి 17/90. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను జాగ్రత్తగా అండి. సో ఫస్ట్ 0.18 బార్ కదా. సో నేను ఏం చేసి ఫస్ట్ డినామినేటర్ వాల్యూని రాయాలి. సో డినామినేటర్ వాల్యూస్ మనం ఎలా రాస్తామంటే ఎన్ని డిజిట్స్ పైన అయితే ఎన్ని డిజిట్స్ పైన అయితే బార్ ఉందో అన్ని 9s రాయాలి. ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 రాశాను. తర్వాత ఏం చేయాలి, ఇంకో డిజిట్ కి బార్ లేదు కదా, సో ఎన్ని డిజిట్స్ కి అయితే బార్ లేకపోతే అన్ని జీరోస్ పెట్టించుకోవాలి. సో ఒక డిజిట్ కి బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. సో డినామినేటర్ వాల్యూ రాస్తాం. క్లియర్? నెక్స్ట్ న్యూమరేటర్ వాల్యూ ఎలా రాయాలంటే న్యూమరేటర్ నీకు ఏ వాల్యూ అయితే కనబడతా వాల్యూ మొత్తం రాసాయి. 18 కనబడుతుంది కాబట్టి 18 రాస్తాను, మైనస్ పెట్టాలి. తర్వాత ఏ డిజిట్ పైన అయితే నీకు బార్ లేదు అది రాసుకోవాలి. సో 1 మీద బార్ లేదు కాబట్టి 1 రాసుకోండి. 18 - 1 17/90. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 5th వన్ షార్ట్ కట్ చేద్దామండి. షార్ట్ కట్ ఏంటి, ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం రండి. 0.279 ఈసారి 79 మీద బార్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఫస్ట్ బై రాసుకోవాలి. బై రాసుకొని డినామినేటర్ వాల్యూ ఫస్ట్ రాసుకొని అలవాటు చేసుకో. సో ఎలా చేసుకుంటాం, ఈ ఉన్న నెంబర్లో ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s రావాలి. తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ లేదు, ఒక డిజిట్ పైన బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. బార్ ఉంటేనేమో 9 రాయాలి, బార్ లేకపోతే 0 రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ రాయాలి. సో న్యూమరేటర్ ఎలా రాయాలంటే ఈ మొత్తం వాల్యూ రాసేయాలి. 279 యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసి తర్వాత ఏ డిజిట్ పైన అయితే బార్ లేదు దాన్ని మైనస్ చేయాలి. 279 నుంచి 2 తీసేస్తే 277/90. అర్థం కదా. 6th ప్రాబ్లం షార్ట్ కట్. ఫస్ట్ ఏం చేద్దాం, ఇచ్చిన డెసిమల్ నెంబర్ రాసుకుందామండి. 0.43213. సో దేని మీద బార్ ఉంది, ఓన్లీ 213 మీద మాత్రమే బార్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దానికి సంబంధించిన ఫ్రాక్షన్ ఫామ్ రాద్దాము. దట్ ఈజ్ ఈక్వల్ టు బై ఫస్ట్ ఏం చేద్దాం, డినామినేటర్ వాల్యూ రాయమని చెప్తున్నాను. సో డినామినేటర్ వాల్యూ ఎలా రాయాలంటే ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, 3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 3 9s రాయాలి. 1 2 3. తర్వాత 2 డిజిట్స్ పైన బార్ లేదు కాబట్టి 0s రాయాలి. బార్ ఉన్న డిజిట్స్ కి ఏమో 9s రాసేయండి, బార్ లేని డిజిట్స్ కి 0s రాసేయండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ రాయాలి, ఇక్కడ కనబడితే ప్రతి నెంబర్ కూడా రాసేయాలి. 4 3 2 1 3. తర్వాత మైనస్ పెట్టి నీకు బార్ లేని నెంబర్ ఏంటి 43 కదా, అది రాసుకోవాలి. 43. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దామండి. చూద్దాం 43213 నుంచి 43 తీసేయాలి. 43 తీసేస్తే ఎంత, సో 3 - 3 0. సో 1 - 4 తీగలం తినం బాగా తీసుకుంటే 1 అవుతుంది. సో ఇదంతా 11 అవుతుంది. 11 - 4 ఎంత 7 1 1 43. సో 43170 వస్తుంది ఫైనల్ వాల్యూ. 43170 వస్తుంది బై 99900. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో అర్థం కాదా. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. సో 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ కూడా. ఓకే, ఇందాక మనం చేసిన 6 క్వశ్చన్స్ కి ఈ 2 క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఏంటి చూసి చెప్పండి. నేను ఏం అడుగుతున్నాను, ఇందాక మనం చేసిన 6 క్వశ్చన్స్ కి ఈ 2 క్వశ్చన్స్ కి డిఫరెన్స్ ఏంటి నేను చెప్పనా. ఇందాక మనం చేసిన 6 క్వశ్చన్స్ కూడా 0 పాయింట్ గా స్టార్ట్ అయింది. చూడండి ఒకసారి, ఇందాక మనం చేసిన 6 క్వశ్చన్స్ కూడా 0.0.0 ఇలాగే నీకు 0 పాయింట్ తోనే డెసిమల్ స్టార్ట్ అయినాయి. కానీ 2 క్వశ్చన్స్ చూడు నీకు 0.0 తో ఏ డెసిమల్ నెంబర్ గా స్టార్ట్ అవ్వాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్
0 తో డెసిమల్ నెంబర్ స్టార్ట్ అవ్వనప్పుడు ఇది కూడా నీకు 6 తో స్టార్ట్ అయ్యింది, ఇది నీకు 4 తో స్టార్ట్ అయ్యింది. బట్ ఇందాక చేసే 6 క్వశ్చన్స్ కూడా మనకి 0 తో డెసిమల్ నెంబర్ స్టార్ట్ అయినాయి. సో ఈ రెండు నెంబర్స్ కూడా మనకి డెసిమల్ తో స్టార్ట్ అవ్వలేదు. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని రాసుకున్నారండి. మనకి ఇచ్చింది ఏంటి 6.46 తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని స్ప్లిట్ చేయాలి. ఏంటండి స్ప్లిట్ చేయాలి, విడదీయాలి. సో 6 ని 6 లాగా రాయు, నెక్స్ట్ ప్లస్ 46 ని 46 లాగా రాయి. సో 46 కాదు, ఇది 0.46 వస్తుంది. సారీ, ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ ఉంది కాబట్టి 0.46 వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, ఏదైతే డెసిమల్ నెంబర్ ఉందో ఆ డెసిమల్ నెంబర్ ని స్ప్లిట్ చేశాను, విడదీశాను. ఎలా తీశాను, 6 ని 6 లా రాశాను, తర్వాత ప్లస్ పెట్టాను, 0.46 ని 0.46 కింద రాశాను. సో 0.46 అన్న 0.46 అన్న రెండు ఒకటే. క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి బార్ ఓన్లీ దీనికి మాత్రమే ఉంది కదా, బార్ ఓన్లీ దీనికి మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూ సింప్లిఫై చేద్దాం. రండి. సో మనకు ఉన్న వాల్యూ అంటే ఇక్కడ 0.46 మనకు వచ్చి కదా. ఇలాంటి డెసిమల్ నెంబర్స్ మనం ఫ్రాక్షన్ రూపంకి ఎలా మారుస్తాము, ఫస్ట్ షార్ట్ కట్ ఉపయోగిద్దాం. బై రాసేస్తాము, బై రాసేసి ఇక్కడ చూడండి ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో చూసుకోవాలి. 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s వస్తాయి. నెక్స్ట్ న్యూమరేటర్ వాల్యూ రాస్తాము, పాయింట్ తర్వాత ఏ వాల్యూ అయితే కనబడుతుందో ఆ వాల్యూ మొత్తం రాసేస్తాం. 46 అయిపోయింది, 46/99. సో దీన్ని మొత్తాన్ని మనం ఫ్రాక్షన్ లో రాస్తే ఇంత వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ తీసుకుని స్టెప్ తీసుకోండి. ఇక్కడ 6 లా రాయు, ప్లస్ లా రాయు, ఈ వాల్యూ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది, 46/99 వచ్చింది. వాట్ ఈస్ దిస్ ఫ్రాక్షన్? ఇది ఫ్రాక్షన్ కాదు కాబట్టి దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ కింద మార్చేద్దాం. ఎలా మార్స్తాం, బై 1 పెట్టాలి. సో ఫ్రాక్షన్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్. భిన్నము మధ్యలో మనకి ప్లస్ గుర్తు ఉంది కాబట్టి దీన్ని మనం భిన్నాల కూడిక అంటాం. సో భిన్నాల కూడిక ఎలా చేస్తాము, డినామినేటర్స్ మనం ఎల్సిఎం కట్టాలి. సో 1 కి 99 కి ఎల్సిఎం వచ్చి మనకి 99 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ దగ్గరికి వచ్చి డినామినేటర్ ఏదైతే ఆ టేబుల్ చదవాలి. సో 1 టేబుల్ లో 99 ఇన్వర్స్ వస్తుంది, 99 టైమ్స్ వస్తుంది. సో 99 ఇంటూ ఆ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ రాసేయాలి 6. నెక్స్ట్ ప్లస్ రాయి. అగైన్ సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ వాల్యూ చదవాలి. ఆ టేబుల్ 99 టేబుల్ 99 లో ఒకసారి వస్తుంది, 1 into 46. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 996 ఎంత అండి, 99 into 6. సో 96 54 4 5 అగైన్ 96 54 54 plus 59 594. ఈ మొత్తం ఎంత వచ్చిందండి, 594 వచ్చింది. 594 ప్లస్ 1 into 46 ఎంత అండి, 46 by 99. మనం ఏం చేయాలి, 594 కి 46 యాడ్ చేయాలి. సో 6 plus 4 10 14 640 వచ్చింది. సో 640/99. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. మీకు ఒకవేళ ఆప్షన్స్ లో ఈ వాల్యూ కనబడట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి, ఆప్షన్స్ అన్ని కూడా సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టినట్టు. అంతేగాని మన ప్రాసెస్ రాంగ్ అయినట్టు కాదు. మీరు యాక్టివ్గా ఉండాలి. మన ఆన్సర్ ఆప్షన్స్ టాలీ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి, ఆ ఆప్షన్స్ అన్ని కూడా సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టినట్టు మనం కూడా మనకు వచ్చిన ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్ లో పెట్టాలి. సో అర్థం కదా. సో నీకు ఎప్పుడైనా సరే ఏదైనా డెసిమల్ నెంబర్ 0 తో స్టార్ట్ అవ్వకపోతే ఏం చేయాలి, ఆ డెసిమల్ నెంబర్ ను స్ప్లిట్ చేయాలి, విడదీయాలి. సో 6 గా రాశాను, ప్లస్ రాశాను, 0.46 ని 0.46 కింద రాశాను. జస్ట్ ఇది ఏదైతే బార్ ఉందో దాన్ని మాత్రం నేను సింప్లిఫై చేసి వాల్యూ కట్టుకున్నాను. సో ఎంత వచ్చింది, 46/99 వచ్చింది. తర్వాత దా ప్లేస్ ఈ వాల్యూ పెట్టేసాను. ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇంత ఆన్సర్ వచ్చింది. సో అర్థమైందా, అర్థం కల్లా. లాస్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ రెడీ. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన వాల్యూ రాసుకుందాం. 4.12 ఓన్లీ 2 మైల్ మాత్రమే బార్ ఉంది, అది గుర్తుపెట్టుకున్నాను, నోటీస్ చేయండి. దీన్ని ఏం చేద్దాం, స్ప్లిట్ చేద్దాం. సో స్ప్లిట్టింగ్ ఇస్ నథింగ్ బట్ 4 లా రాయాలి, ప్లస్ లా రాయాలి, 0.12 బార్ ని 0.12 బార్ కింద రాద్దాం, 0.12 బార్. తర్వాత ఏం చేయాలి, బార్ అనేది ఓన్లీ ఈ డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి ఓన్లీ డెసిమల్ నెంబర్ మాత్రమే మనం ఫ్రాక్షన్ కింద మార్చేద్దాము. ఫస్ట్ దీన్ని ఫోకస్ చేయండి. 0.12 బార్, 0.12 బార్ రండి. సో ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని ఫ్రాక్షన్ కింద మార్చాలంటే బై పెట్టుకోవాలి. బై పెట్టుకున్నాను. తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో చూసుకోవాలి. ఒక డిజిట్ మీద బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసుకుంటాము. ఇంకో డిజిట్ పైన బార్ లేదు కాబట్టి బార్ లేని దానికి 0 పెట్టుకుంటాము. క్లియర్? నెక్స్ట్ న్యూమరేటర్ వాల్యూ రాసుకోవాలి. న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ ఏదైతే కనబడుతుందో మొత్తం రాసేయాలి, 12 రాశాను. తర్వాత ఏ డిజిట్ పైన అయితే నీకు బార్ లేదు దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి, 12 - 1 దట్ ఈస్ 11/90. సో దీని వాల్యూ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 11/90 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పెట్టుకోనండి. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి మనకి
ఈజ్ ఈక్వల్ టు ఉంది 4 ఏమో 4 లో రాయి ప్లస్ రాయి దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే 11/90 వచ్చింది 11/90. సో దిస్ ఇస్ అ ఫ్రాక్షన్ బట్ దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రాక్షన్ బట్ వీ కెన్ కన్వర్ట్. మనం దీన్ని కన్వర్ట్ చేస్తే ఫ్రాక్షన్ అయిపోయింది. అగైన్ ఫ్రాక్షన్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్. సో ఫ్రాక్షన్స్ ఎడిషన్ లో మనం ఏం చేస్తామంటే డినామినేటర్ వాల్యూస్ కి ఎల్సిఎం కడతాం. సో 1 కి 90 కి ఎల్సిఎం ఎంత అంటే 99. అగైన్ ఫస్ట్ ఫ్రాక్షన్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ టేబుల్. సో 1 టేబుల్ 90 లో 90 టైమ్స్ వస్తుంది. సో 90 into 4 360 90 into 4 అంటే 360. నెక్స్ట్ ప్లస్ రాయి. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ దగ్గరికి వచ్చాయి. సో 90 టేబుల్ 90 ఎన్ని సార్లు 1 టైం. సో 1 into 11 11 360 plus 11 371/90. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో అర్థం కలదా. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే మీకు ఒకవేళ పేపర్ టఫ్ గా ఇవ్వాలి అంటే ఏంటంటే మీకు ఒకవేళ మ్యాథ్స్ పేపర్ టఫ్ గా ఇవ్వాలి ట్రిక్కీగా ఇవ్వాలంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ కాన్సెప్ట్ ఈ క్లాస్ లో మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన కాన్సెప్ట్ మనం ఏమని చెప్పిస్తామంటే రికరింగ్ డెసిమల్స్ అంటాం. ఏంటంటే రికరింగ్ డెసిమల్స్ అంటాము, లేదు అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. సో మీరు ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈరోజు క్లాస్ అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.